హాయ్ అండి, వెల్కమ్ టు యశు హోమ్లీ షైన్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్బూజా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్బూజా ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక గ్లాస్ పాలను వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్, అదేనండి వెన్నతో ఉన్న పాలు వేసుకుంటే బాగుంటుంది. స్వీట్నెస్ కోసం 3 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుని పాలను బాగా మరిగించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసేసేయాలి. మంటని మీడియంలో పెట్టుకుని గరిటెతో కలుపుతూ ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేయాలి. 2 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే పాలు కొద్దిగా చిక్కపడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ కర్బూజాని తీసుకున్నాను. బాగా పండిన కర్బూజాని తీసుకోవాలి. కర్బూజాకున్న పై భాగం కొద్దిగా కట్ చేసి స్పూన్తో ఇలా తీస్తే పల్ప్ సెపరేట్గా, అలాగే సీడ్స్ని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లో కొంచితే సీడ్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు స్పూన్తో తీసేస్తే పల్ప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాగా పండిన కర్బూజా తీసుకోవడం వల్ల ఈ పల్ప్ అనేది చాలా ఈజీగా సెపరేట్ అయిపోద్ది. ఇప్పుడు కర్బూజాలో ఉన్న గుజ్జంతా ఒక బౌల్లోకి తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇలా లోపల ఉన్న గుజ్జంతా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మరిగించుకున్న కస్టర్డ్ పాలను ఇందులో వేసేసుకోవాలి. అలాగే కర్బూజా పల్ప్ని, ఫ్రెష్ క్రీమ్ దాదాపు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ వచ్చి క్రీమీగా ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసేసి బాగా బ్లెండ్ చేసేయాలి. ఇప్పుడు ముందుగా పల్ప్ తీసి పెట్టుకున్న కర్బూజా ఉంది కదా, ఈ జ్యూస్ని కర్బూజాలోకి వేసేసేయాలి. కర్బూజా నిండుగా పోసేసి క్యాప్ని సెట్ చేసేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా 8 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా చాకుతో కట్ చేసుకుంటే కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, కర్బూజా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యశు హోమ్లీ షైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.